హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీకు ఒక యూస్ఫుల్ కంటెంట్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఐబ్రోస్ కోసం. ఇదైతే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీరు అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదండి మన ఛానల్లో. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ చాలానే వస్తూ ఉంటాయి మన ఛానల్లో. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా డౌట్స్ క్లారిఫై అవుతాయి ఐబ్రోస్ కోసం. అయితే పాయింట్లోకి వెళ్ళిపోదాం ఎక్కువ సోది సుత్తి లేకుండా. ఐబ్రోస్ వచ్చేసరికి చాలామంది చేయించేసుకుంటారు. దానివల్ల యూజ్ ఏంటి, షేప్ ఒకటే వస్తుందా ఇలా అన్నీ ఏవి కూడా అడగరు, చూడరు, ఎవరు కూడా దాని గురించి ఆలోచించరు. చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రెగ్నెంట్ లేడీస్ ముసలి వరకు అందరూ చేయించుకుంటారు. దానివల్ల ఏవైనా అంటే స్కిన్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేదా అని కూడా ఎవరు అడగరు, ఎవరు చెప్పారు కూడా. మ్యాక్సిమం చాలా చిన్న పిల్లలే చేయించేసుకుంటారు. రీసెంట్లీ నాకు ఒక అక్క కాల్ చేసి పర్సనల్గా మా పాప ఇలాగా ఫంక్షన్ పెట్టుకున్నాము, సో అందుకని పాపకి ఐబ్రోస్ చేద్దామని అనుకుంటున్నాను, చేయించచ్చా లేదా ఏంటి అనేసి అని చెప్పి కాంటాక్ట్ అయ్యారు. సో అయితే నేనైతే వద్దనే చెప్తాను, ఎందుకంటే చిన్నపిల్లలకి అసలు చేయించుకోవద్దు. 18 ఇయర్స్ దాటినంత వరకు ఎవరు కూడా ఐబ్రోస్ చేయించుకోకూడదు. ఎందుకు అలా అంటున్నారు అని అనుకుంటే, మీకు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీప్లీ. సో ఇక్కడ మీకు ఈ పార్ట్ ఏదైతే ఉందో అది కొన్ని ఇయర్స్ తర్వాత మీకు ఇలా లోపలికి వెళ్ళిపోతుంది ఆ స్కిన్ అనేది. కొంతమంది అవాయిడ్ చేస్తేనే బెటర్, నా సజెషన్ అయితే. ఈ స్కిన్ చాలామందికి అబ్జర్వ్ చేయండి, చాలా చిన్నపిల్లలకి స్కిన్ అనేది ఇలా లోపలికి ఉంటుంది. ఇవన్నీ పైకి వచ్చేసి ఎలా, ఎందుకంటే చాలామంది పర్ఫెక్ట్గా ఏం పట్టుకోరు కూడా దాన్ని. అందరూ పట్టుకుంటారే తప్ప స్లాక్ చేయరు. ఏదైనా సరే మనం స్లాక్ చేస్తేనే, మనం ఎప్పుడైనా సరే ఐబ్రోని ఇలా లాగాలండి, లాగితేనే అవుతుంది, కరెక్ట్ షేప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ అందరూ ఇక్కడ పట్టుకుంటారు కానీ, అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ పట్టుకొని ఇలా స్కిన్ని లాగితేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చాలామంది పై హెయిర్ కట్ చేసేస్తారు, కానీ లోపల హెయిర్ కట్ చేస్తేనే మనకి ఐబ్రో అనేది థిక్గా కనిపిస్తూ ఉంటుంది, డార్క్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో అలాంటి ట్రిక్స్ అనేసి మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి దాంట్లోనే ఉంటాయి, ప్రతి విషయానికి. సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నపిల్లలు ఎందుకు ఐబ్రోస్ చేయించుకోకూడదు అని అంటున్నారు అని అనుకుంటున్నారా? చిన్నపిల్లలే కాదండి, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అసలు ఐబ్రోస్ అనేది చేయించుకోకూడదు. ఎందుకంటే స్కిన్ చాలా డెలికేట్గా, సెన్సిటివ్గా ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా. అండ్ నెక్స్ట్ మనం ఎక్కువగా ప్రెగ్నెంట్ టైంలో చాలా అనేది మెడిసిన్ యూజ్ చేస్తాం. ఆ టైంలో హెయిర్ని పకింగ్ చేయడం అనేది చాలా డేంజరస్ అనమాట. మనకి పెయిన్గా ఉంటుందన్నది సెకండరీ అయితే. ఫస్ట్ ఏంటంటే స్కిన్ ఈ సైడ్ అంతా, స్కిన్ అంతా చాలా కొంతమందికి ర్యాష్ వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీ టైంలోనే. కొంతమందికి ఏంటంటే స్కిన్ చాలా స్లాగీ అయిపోతుంది, లూజ్ అయిపోతుంది సమం పట్టుకోకపోవడం వల్ల. అప్పుడు ఆ స్కిన్ అనేది చాలా డెలికేట్గా ఇక్కడ ఒక టైప్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక టైప్లో ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక రకంగా ఉంటుంది స్కిన్ అనేది. ఇక్కడ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకొని చూడండి, స్కిన్స్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి. సో ఐబ్రోస్ అనేది చిన్నపిల్లలకి అవాయిడ్ చేయండి, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అవాయిడ్ చేస్తే మనకి ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ముసలి వాళ్ళు కూడా చాలామంది చేయించుకుంటారు, అది ఎప్పటి నుంచో అలవాటు ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే సమంగా పట్టుకోకపోవడం వల్ల, కరెక్ట్గా పట్టుకొని లాగకపోవడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది ఇంకా లూజ్ అనేది అయిపోతుంది. అంటే టైట్నింగ్ కాస్త లూజ్ స్కిన్ లాగా ఇక్కడ బాగా లూజ్గా అయిపోయి కట్ అయిపోతుంది, హెయిర్ స్కిన్ అనేది కట్ అయిపోతుంది. సో వాళ్ళు బ్యూటీషియన్స్ని అంటారు, దాంట్లో తప్పేం లేదు. వాళ్ళు కరెక్ట్గా పట్టుకోకపోయినా సరే బ్యూటీషియన్స్ని అంటారు. సో ఇదేంటి మన వీడియో, మీకు ఇంతవరకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ.